హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటింట్లో ఈరోజు ఏం చేయబోతున్నానంటే స్పెషల్. మనం ఎప్పుడు స్పెషలే కదా, అందుకని ఈరోజు స్పెషల్గా ఒక సూపర్ రెసిపీ చేసుకుందామండి. ఎప్పుడు చేసుకునేదే కానీ కొంచెం స్పెషల్గా చేసుకుందాము. మనకంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, అలా చేసుకుందాం. ఇది చూసారా, ఇది కొబ్బరి అనమాట. కొబ్బరి చింతకాయలు పచ్చడి చేద్దాము. ఈ చింతకాయలు అన్నీ పెట్టుకున్నాను కానండి, ఎన్ని కావాలో అంతా వేసుకోవాలి. పులుపుకు సరిపడా వేసుకోవాలి. నేను అలా సరిపడా వేసుకుంటాను. ఇది చూసారా, ఇవి పెద్ద చింతకాయ బాగా ముదిరిపోయింది. ఇవి ఇంకా నేను కడగలేదు రండి, శుభ్రంగా కడిగేయాలి. ఇవంతా పోయేటట్టుగా కడిగేసుకొని పెట్టుకుంటాను. ఇవేమో చిన్న చింతకాయలండి, వామన చింతకాయలు అంటే ఇవన్నమాట. చిన్నగా లేతగా బాగుంటాయి వామన చింతకాయలు ఇవి. చూసారా, ఇవి కాస్త ముదిరాయి, అయినా సరే ఈ గింజ మాత్రం కొంచెం చిన్నగానే ఉంటుందండి, మరీ పెద్ద గింజ ఏముండదు. ఇది చింతకాయ కొబ్బరి పచ్చడి చేస్తానన్నమాట. కావాల్సిన చింతకాయ ముక్కలు తీసుకుని పెట్టుకుంటాను. శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకోండి. అలాగే ఇక్కడ రండి, ఇదిగోండి, ఇది బీరకాయ ముక్కలు. బీరకాయలు శుభ్రంగా కడిగేసుకుని చేదు చెక్ చేసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. మీకు ఇష్టమైన రీతిలో ఎలా కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకుని ఇలా పెట్టేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. బీరకాయ ఉల్లికారంతో చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా కొంచెం స్పెషల్గా చేసుకుందామండి. రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఈజీగా చేసుకుందాము, స్పెషల్గా చేసుకుందాము. అలా చేసేసుకుందాం. ఇంకా కార్తీక మాసం మొదలైపోతుంది కదండి, ఇంకెన్నో రోజులు ఉండదు. ఇంకా నరక చతుర్దశి నుంచి ఇంకా మేము వెల్లుల్లిపాయలు అనేది ముట్టుకోమన్నమాట. అందుకని ఇంక ఇప్పుడు ఈ 4 రోజులు ఉల్లిపాయ వాడేద్దామని చెప్పి వాడుతున్నాను. కార్తీక మాసం నెల అంతా వెల్లుల్లిపాయ ముట్టుకోమన్నమాట. అందుకని ఇప్పుడే వేస్తాను. కాబట్టి ఈ బీరకాయ ఉల్లికారం కూర చేస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేస్తాను. సరే, అన్నీ కూడా ఫటాఫట్ చేసుకుందాం. ఏం చేస్తాను, ఎలా చేస్తానని మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు దీనికి మిక్సీ జార్ కావాలి. మిక్సీ జార్ తీసుకుంటా, అవి కట్ చేసుకుని పెట్టుకుంటా. అప్పుడు మిమ్మల్ని కలుస్తా, మీకు చూపిస్తా. ఇదిగో చూడండి, కొబ్బరి ముక్కలు అలాగే చింతకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మిగిలినవి ఇక్కడ వదిలేసాను. పెద్దకాయలన్నీ వదిలేసాను. చిన్న చిన్నగా ఉన్నవన్నీ నాకు పులుపుకి ఎంత కావాలో అంతా తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇవి ఇలా పక్కన పెట్టుకుందాం. దీనికి పోపు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఈ కూర కోసం అని చెప్పి ఉల్లికారం చేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఇవ్వండి, ఉల్లిపాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోండి. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకునేది. అలాగే మీకు కావలసిన కావలసిన ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొంచెం ఉప్పు, కారానికి సరిపడా ఉప్పు. తర్వాత ముక్కల్లో వేసుకుందాము. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుని వస్తా. ఇదిగోండి, ఇలా మిక్సీ వేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ మాకు పవర్ లేదండి, పవర్ కట్ అయిందనమాట. అందుకని కొంచెం లైట్ సరిగా లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అయితే ఇది కూడా చూసారా, ఇది ఇలా వేసేసుకున్నాను. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇదిగోండి, మనకి అన్నీ కూడా ఈ ప్రెషర్ ప్యాన్లో చేసేసుకుంటాను. ఈ ప్యాన్లో ఆయిల్ లేదు, ఏం వేయలేదు. చూసారా, ఈ ముక్కలు వేసుకుందాం. ఆ పక్కన పులగం కోసం అని చెప్పి కుక్కర్ పెట్టాను. ఇప్పుడే విజిల్ వచ్చింది, మీకు వినిపించే ఉంటుంది. ఇలా మొత్తం మీరు తరిగేసుకున్న ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి. ఉత్త ప్యాన్లో ఆయిల్ లేకుండా వేసేసుకోండి. ఇది ఆయిల్ లేకుండా చేస్తే బీరకాయ ఉల్లికారం కూరండి. ఒక చెక్కు కూడా ఆయిల్ వేయకుండా చేద్దామని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. నచ్చకుండా ఏముండదు, నచ్చకుండా మేము కూడా తినాం కదా బాగోకుండా. కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను చూపిస్తున్నాను. అనుకోవడం కాదు, ఇది నిజం. నేను ఎప్పుడు చేస్తాను కాబట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఈ కారం అంతా కూడా ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకోవాలి. చేతితో పడట్లేదు, ఇది కారం వేసేసుకోవాలి. ఉల్లిపాయ కారం అంతా దీంట్లో వేసేసుకుందాము. ఉండండి, ఈ నీళ్లు కొంచెం దీంట్లో పోసేద్దాం. ఇదిగోండి, దీంట్లో నీళ్ళు తొలిచేసుకుని ఇలా పోసేసుకోండి. పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం కారానికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం బీరకాయ ముక్కలు కూడా ఉప్పు అంటుకోవాలి కదా, కాబట్టి
చాలు, కొంచెం వేసుకుందాం. మరీ ఎక్కువ వేసేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పసుపు వేద్దాం. పసుపు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేద్దాం. ఉప్పు పెట్టుకుంటే ఈ ఉల్లిపాయ ముక్కలు అడుక్కి వెళ్ళకుండా, ఉల్లిపాయ కారం అడుక్కి వెళ్ళిపోకుండా కొంచెం ఇలాగే పెట్టుకోండి, పైన పెట్టుకోండి. అడుక్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఉల్లి మాడిపోతుంది అనమాట, తొందరగా మాడిపోతుంది. ఈ చుట్టూ కూడా గిన్నెకి అంటుకోకుండా చూసుకోండి. అలా అంటుకుందంటే మాడిపోతుంది అనమాట. కొంచెం నీళ్ళు పోద్దాము. కాబట్టి నీళ్ళతోటే ఉడకాలి కాబట్టి నీళ్లు పోసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది ఇలా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాము. ఈ పులగం కూడా అయిపోతుంది. ఇక చూసారా, నేను కావాల్సినవన్నీ ఈ పచ్చడికి కావాల్సినవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నానండి. పోపు దినుసులు అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అలాగే దీనికి ఇక్కడ పసుపు వేసుకున్నాను, కొబ్బరికాయ ముక్కల మీదే పసుపు వేసేసుకున్నాను. తర్వాత దీనికి కావాల్సిన పోపు ఏంటంటే ఎండుమిరపకాయలు కంపల్సరీ కావాలి. అలాగే ఆవాలు, మెంతులు, మినపప్పు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. మా అమ్మ పద్ధతిలో అయితే కనుక, చేసే పద్ధతిలో అయితే ఈ ఆవాలు, మెంతులే, ఎండుమిరపకాయలు, ఇంగువ అండి, ఇంగువ కావాలి, ఇంగువ, ఉప్పు, ఇవే వేస్ట్ చేస్తారు. మినపప్పు అయితే నేను వేస్తున్నాను అనమాట, కొంచెం బాగుంటుందని చెప్పి ఇది నా స్టైల్లో చేస్తున్నాను. ఇదండి, పసుపు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు నేను వేసుకుంటున్నాను. మీకు కావాల్సిన వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు వదిలేసేయండి, సరేనా. పోపుకి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ చూపిస్తారండి, కొంచెం ఎక్కువ చుక్క దీంట్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. ఈ ఆయిల్ తోటి వేసేసుకుంటాను, అంటే ఒక చిన్న 1/2 టీ స్పూన్ ఆయిల్ తోటి ఆయిల్ వేసుకున్నాను. ఇలా పెట్టేసుకుని నేను ఇవన్నీ పోపు అంతా వేయించి పక్కకు తీసేసి చల్లారాక చూపిస్తాను మీకు, సరేనా. మిక్సీలో వేసుకోవాలి. ఇది కూర అయితే ఇంకా విజిల్స్ రాలేదండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను. ఆపేసాక చల్లగా అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి పోపు అయితే వేయించుకున్నా, పైన అయితే ఇంగువ వేసాను. మనం చూపించిన ఆయిల్ తోటే పోపు అయితే వేయించేసుకున్నాం. ఇది కొంచెం చల్లగా అవుతుంది. అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాం. తర్వాత చారు కూడా కావాలి కాబట్టి మరి ఊర్లు తిరిగేసి వచ్చామండి, కాస్త గొంతు నొప్పిగా ఉంది, అందుకని రసం పెడుతున్నాను అనమాట. మిరియాల రసం, మిరియాలు ధనియాలు రసం. ఇది మిరియాల పొడి, ఇది ధనియాలు. పోపుకి కావాల్సింది ఆయిల్ వేసేసాను. పోపు అన్ని ఇందులో వేసేసుకోవాలి. పోపు వేగిన తర్వాత సరిపడా నీళ్ళు పోసేసుకుని ధనియాలు, మిరియాలు వేసేసుకుని చారు పెట్టుకోవడం. చింతపండు, బెల్లం ఎన్ని వేయను, కొంచెమే వేస్తాను. ఇది చారు అందరికీ తెలిసినండి, పల్చడి పదార్థం కూడా చేస్తున్నానని చూపిస్తున్నాను. కుక్కర్ అయితే మనకి కూర దానికి విజిల్స్ వచ్చేసినాయి. 2 విజిల్స్ ఆపేసాను. ఆపిన తర్వాత చల్లగా అయిన తర్వాత దాని సంగతి చూద్దాం. ఈ పోపు వేయించుకుని చారు వేసుకున్నాక చూపిస్తాను. కరివేపాకు, ఈ పచ్చిమిరపకాయ కూడా వేసేద్దాం. అందులో మిరియాల పొడి. పోపు వేగింది, ఇంగువ కూడా వేయాలి. ఇందులో నీళ్ళు పోసేసుకుందాం మాడిపోకుండా. పసుపు, ఉప్పు, చింతపండు, బెల్లం వేసుకోవాలి. మీ దగ్గర చారుగుండు ఉంటే చారుగుండు కూడా వేసుకోవచ్చు, లేదా మానేయచ్చు, ఎందుకంటే ధనియాలు వేసేసాను కాబట్టి. ఇదిగోండి ఇంగువ. పోపు అయితే చల్లగా అయిపోయింది, మిక్సీలో వేసేసుకుందామండి. మిక్సీ జార్లో వేస్తా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పక్కకి పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేద్దాం. ఇప్పుడు ఇవి వేసేద్దాం, వీటితో పాటే వేసేద్దాం. ఒక్క తిప్పిన తర్వాత కొబ్బరి ముక్కలు వేద్దాము. అన్నీ ఒకేసారి అంటే పట్టదు కాబట్టి. ఇదిగో చూసారా, ఇలా నలిగిపోయింది కదా. ఇంకొంచెం మెత్తగా వేసేసుకుంటే ఇదే చింతకాయ పచ్చడి అండి. వామన చింతకాయలైనా పెద్ద చింతకాయలైనా పచ్చడి చేసుకునే విధానం ఇదేనండి. ఇట్లా కారం సరిపడా ఆవాలు, మెంతులే వేసుకోవాలి. మినపప్పు ఆప్షనలే, మినపప్పు వేసుకోక్కర్లేదు. ఇలా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి యాడ్ చేద్దాము. మరి మన చింతకాయ కొబ్బరికాయ కదా కాబట్టి ఇట్లా కొబ్బరి కూడా వేసేసుకుని నీళ్ళు పోయకుండా మిక్సీలో వేసుకోండి. నీళ్ళు అసలు ఒక చుక్క కూడా నీళ్ళు పోయకూడదు. ఈ కొబ్బరి కలిపాం కాబట్టి 1 డే ఉంటుందండి. అది కూడా ఇది కూడా పొడిగా ఉండాలి, తడి అసలు ఉండకూడదు. మిక్సీ జారు తడి ఉండకూడదు. చింతకాయలు కూడా శుభ్రంగా కడిగేసేసుకుని పొడిగా ఉండాలి. కొబ్బరి వేస్తాం కాబట్టి మనకి ఎక్కడ 1 డే కంటే నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొక రోజు ఉంటుంది అంతే. ఉత్తి చింతకాయ పచ్చడి మాత్రం
ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది తడి లేకుండా చేసుకుంటే. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేద్దామండి. పచ్చడి మటుకు సూపర్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది, అసలు అద్దరిపోతుంది అనమాట. ఇంగువ వేసేసాం, అన్నీ వేసాం కాబట్టి ఇలా నేను మిక్సీ వేసుకొస్తా. ఇదిగోండి పచ్చడి నలిగిపోయింది, ఆల్మోస్ట్ అంతా నలిగిపోయింది. ఇంక మనం ఈ పచ్చిమిరపకాయలు ఇట్లా వేసుకుని కచ్చా పచ్చగా, మరీ మెత్తగా వేసుకోకండి, ముక్కలు కొరుకు తింటే బాగుంటుంది అనమాట. పచ్చడి కలుపుకొని కొరుకు తింటే బాగుంటుంది. మాకు ఇలా ఇష్టము, మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా వేసేసుకోండి. నా పద్ధతి చెప్తున్నాను కాబట్టి మేమైతే ఇలా వేసుకుంటాము. తెలియని వాళ్ళు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఇలాగా కాస్త అటు ఇటుగా నలిపేసుకుని మనం వేసుకుంటే పచ్చడిలో అద్దుకు తింటూ ఉంటే భలేగా ఉంటుందండి. అసలు వాసన అయితే గుమ్మాయించేస్తుంది. ఇక్కడేమో ఇటుపక్క చారు వాసన వచ్చేస్తుంది, ఇటుపక్క పచ్చడి వాసన వచ్చేస్తుంది, అటేమో కూర వాసన వచ్చేస్తుంది. అన్నీ మంచి మంచి గుమగుమలు ఆడిపోతున్నాయి అసలు. ఇది కూడా మిక్సీలో వేసేసుకుని వస్తా. జస్ట్ అంతే, ఎక్కువ నలగాల్సిన అవసరం లేదు. చూడండి పచ్చడి అయితే నలిగిపోయింది. మనం వేసుకున్న మిరపకాయలు కచ్చపచ్చగా నలుగుతాయి అన్నమాట, పెద్దగా నలగక్కర్లేదు కూడా, అది నలిగితే సరిపోతుంది. ఇదంతా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి, సూపర్ అనమాట. అసలు నిజంగా 1కి 10 ముద్దలు తినేస్తారు. చాలా 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 రుచిగా ఉంది ఈ చింతకాయ కొబ్బరికాయ పచ్చడి అనమాట. వామన చింతకాయలతోటి చాలా బాగుంటుంది, పెద్దగా గింజ పట్టదు కదండి, అందుకని చాలా బాగుంటుంది అనమాట. గింజ పట్టింది కూడా చేసుకోవచ్చు. మీరు చేసుకుని మామూలు చింతకాయ పచ్చడి చేసుకుంటారు కదా, ఆ పచ్చడిలోనే కొంచెం కొబ్బరి ముక్కలు వేసేసుకుని పచ్చడి చేసేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉందండి, గుమాయించేస్తుంది వాసన అయితే. ఇక్కడ రండి, ఇటుపక్క ఏమో మనం రసం పెట్టుకున్నాం కదా, ఇటుపక్క ఈ వాసన, అటుపక్క ఆ వాసన, అసలు రెండు ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. అన్నీ గుమాయించేస్తున్నాయి మొత్తం. ఇది ఇంకా తీసి చూడలేదు, తీస్తే ఇది ఎంత వాసన వేసేస్తుందో, ఇంకా నీరసం వచ్చేస్తుంది, ఆకలేసేస్తూ ఉంటుంది, ఇంక తినేయాలనిపిస్తూ ఉంటుంది. ఈ చారు అయితే అయిపోయింది, ఇంక నేను ఈ స్టవ్ అయితే ఆపేసుకుంటాను. ఈ పచ్చడి తీసి కప్పులో పెట్టేసి ఇది కుక్కర్ కిందకి దింపి మీకు చూపిస్తాను, కూర ఎలా అయింది అనేది చూపిస్తాను, సరేనా? చూడండి నీరు వచ్చేసింది కదా, మనం నీరు పోసే చేసాం కదా. ఇది కొంచెం ఒక స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా సేపు ఈ నీళ్ళన్నీ ఎగరనిచ్చేద్దాం. ఇలా ఉంచుకునే వాళ్ళు ఇలా ఉంచుకోవచ్చు. ఉప్పు చెక్ చేసుకోవచ్చు, ఉప్పు కూడా మనం చూసుకోవాలి కదండి, ఉప్పు కారాలు సరిగా ఉన్నాయి కదా చూసుకోవాలి. ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి తొందరగా నీరు ఎగిరిపోతుంది. నేనైతే టేస్ట్ చేసుకుంటాను. కొంచెం అయితే సాల్ట్ తక్కువైందండి, ఉల్లిపాయ వేసాం కదా, కొంచెం తీయగా ఉంది, స్వీట్ వచ్చింది. ఉల్లిపాయ తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు. కొంచెం నేను సాల్ట్ వేసుకున్నా, బాగుంది, రుచి అయితే సూపర్ ఉంది. కొంచెం ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇట్లా బాగా దగ్గరగా అవుతుంది. కొంచెం నీరంతా ఎగిరేదాకా ఉడికించుకోవడమేనండి. చూసారా బాగా అవుతున్నది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేద్దాం పైన. ఇలా చూసారా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇట్లా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు ఎక్కువసేపు ఉడికించుకోలేకపోతే ఏం చేస్తారంటే కొంచెం ఒక చిన్న పిసురు, ఒక హాఫ్ టీ స్పూన్ బియ్యపిండి వేసేసుకోండి, తొందరగా మగ్గిపోతుంది. తొందరగా నీళ్ళు చిక్కుపడిపోద్ది అనమాట, దగ్గరగా వచ్చేస్తుంది. నేను బియ్యపిండి ఇంకేమీ వేయలేదండి, ఒక్క చుక్కు కూడా ఆయిల్ లేకుండా సూపర్ టేస్టీగా ఉండే బీరకాయ ఉల్లికారం కూర. ఆ మిరపకాయలు పూర్తిగా నలిగిపోకుండా అలా ముక్కలుగా మధ్యలో కనిపిస్తుంది చూసారా, అదనమాట దీని టేస్ట్. దానివల్ల రుచి సూపర్ ఉంటుందన్నమాట. ఇంకా ఆపేద్దాం, మళ్ళీ మాడిపోతుంది. నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకుని చూపిస్తాను. ఇదిగోండి పొగలు వచ్చేస్తుంది. 3 ఇక్కడ పెట్టేశాను. బీరకాయ ఉల్లికారం కూర సూపర్ అండి. చిన్న స్వీట్ వచ్చిందనమాట. మనం
ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలు తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువే వేస్ట్ చేశానండి. అయితే రసం, ధనియాలు మిరియాల రసం, అలాగే కొబ్బరికాయ చింతకాయ పచ్చడి సూపర్ అండి బాబు. మూడే అద్భుతంగా ఉన్నాయి. చాలా చాలా రుచిగా ఉన్నాయన్నమాట. నేనైతే టేస్ట్ చేయకుండా చెప్పను, మీకు టేస్ట్ చేసే చెప్తున్నాను అనమాట. నాకు నోరు ఊరుతుంది. ఈ పచ్చడి అదిరిపోయింది, కూర అదిరిపోయింది, అన్నీ బాగున్నాయి. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. దీంట్లో మాత్రం ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసా, దీంట్లో 1/2 టీ స్పూన్ కూడా వేయలేదులేండి. సరే పోనీ 1/2 టీ స్పూన్ అనుకోండి. 1/2 టీ స్పూన్ ఆయిల్ తోటి 3 రకాల రెసిపీస్ ఇవాళ చేసేసాను అనమాట. 3 రకాల వంటలు అదిరిపోయినాయి. మరొక మంచి హెల్దీ రెసిపీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. లైక్, షేరు, సబ్స్క్రైబు చేయండి. అలాగే హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. హైప్ చేయకపోతే నా ఛానల్ ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? మీరు హైప్ చేస్తేనే కదా నాకు ఛానల్కి పాయింట్లు వచ్చి కనిపించేది. అదే అనమాట. అలా చేసేసేయండి. మరి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారా? చేసుకుని వీడియోని చూడండి. ఉంటాను.